అవని తొందరగా బయటికి రా. అక్షయ్ ముక్కు పుడక తీసుకొచ్చింది. రా అవని. ఏంటి విచిత్రం? ముక్క పుడక దీని దగ్గరికి ఎలా వచ్చింది? వామ్మో, ఇదేం షాకురా బాబు. అక్షయ, తల్లి ఏమైపోయావమ్మా? ఈ ముక్క పుడక ఎలా దొరికిందమ్మా? నేను గుడిలో నుంచి బయటకు వస్తుండగా నిహారిక పెద్దమ్మ వాళ్ళ చుట్టం వికాస్ గారు ఉన్నారు కదా, అప్పుడు నన్ను మాంత్రికుడికి అప్పగించాలని చూశాడే అతను ముక్కు పుడక గురించి ఎవరితోనో మాట్లాడటం కనిపించింది. సేటు, ముక్కు పుడక నా చేతికి అందింది. ముక్కు పుడకతో తిరిగి ఇంటికి వెళ్ళకపోతే నానమ్మ నన్ను ఇంకా అసహ్యించుకుంటుంది. మా మీద దయ చూపించు, వాడి మీద నీ శక్తి చూపించు. నేను రాత్రి ధరించిన ఈ ముక్కు పుడక వికాస్ గారి దగ్గరికి ఎలా చేరిందో తెలియదు, కానీ చివరికి చింటూ సహాయంతో అమ్మవారి దయ వలన నా దగ్గరికి చేరింది. ఇదంతా నీ పనే కదా? ఏం మాట్లాడుతున్నావని? దొంగ సోదమ్మతో అక్షయ్ దగ్గర నాటకం ఆడించాం. అక్షయ్ నిద్రపోతున్నప్పుడు ముక్కు పుడకను దొంగలించాం, వికాస్ గాడికి అందించాం. ఇదంతా నీ వల్లనే జరిగింది, నీ కుట్ర వల్లే జరిగింది. నోర్మూయ్ అవని. చేసిందంతా మీరు చేసి తిరిగి నా మీదకి నింద నెట్టాలని చూడకండి. అందరికీ బయట గెంటేస్తానని అత్తయ్య వార్నింగ్ ఇచ్చింది కాబట్టి నీ కూతురు తెలివిగా తీసుకొచ్చి కట్టు కథ చెప్తుంది. అవునవును, అక్షయ్ చెప్పిన కథకు ముక్కు పొడక అని టైటిల్ పెట్టి సీరియల్ తీస్తే 2000 ఎపిసోడ్లు అయిపోతుంది. మీరెవరు నమ్మినా నమ్మకపోయినా ఇదంతా ఈ నిహారిక కృష్ణన్నయ్యల పనే. రే, మర్యాదగా మాట్లాడరా. మీరు ఆగండ్రా. ఏది నిజమో ఏది అబద్ధమో అంతా అమ్మవారికి తెలుసు. మంచి జరగాల్సి మంచి జరుగుతుంది, శిక్ష పడాల్సిన వాళ్ళకి శిక్ష పడుతుంది. అమ్మా, నీ చేతులతో నువ్వే నాన్నమ్మకివ్వమ్మా. మీరు పెట్టిన గడువులోనే నిందని అనుభవించిన నా కూతురే తీసుకునొచ్చింది. తీసుకోండి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇక మీదటైనా చెప్పుడు మాటలు వినకుండా ఉంటారని, మాట విసరకుండా ఉంటారు అని ఆశిస్తున్నాను. మీరెన్ని చెప్పినా మీ మాటలు నేను నమ్మను. నీ కూతురు ముక్కు పుడకని ఎక్కడో దాచిపెట్టి తీసుకునొచ్చింది. అవునత్తయ్య, ముక్కు పుడక పోయిందని మీరు 4 రోజులు బాధపడి వదిలేస్తారని వీళ్ళు అనుకున్నారు. పోలీస్ కంప్లైంట్ లాంటివి ఏవీ లేవని ధీమాగా ఉన్నారు. బయటికి గెంటేయడం జరుగుతుందని మీరు అన్న దగ్గర నుంచి అందరికీ దిగులు పట్టుకుంది. అవని అత్తయ్య ఏం దాయలేదత్తా, అక్షయ చెప్పిందంతా నిజం.
బాబు దీని వేషాల గురించి నీకు పూర్తిగా తెలియదు. నువ్వు సైలెంట్ గా ఉండు, లేదంటే నీకు కూడా ఈ దొంగతనంలో భాగం ఉందనుకోవాల్సి వస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏం కుటుంబం ఏం కుటుంబం. ఈ కుటుంబానికి ఆదర్శ కుటుంబం అని పేరొకటి. మన గుట్టు బయట జనాలకు తెలిస్తే నవ్విపోతారు. అవని వాళ్ళుంటే నవ్విపోరా ఏంటి? వేద, ముందు ముక్కు పుడకను పూజ గదిలో పెట్టు. ఒక్క నిమిషం అత్తయ్య గారు. అపవిత్రమైన ముక్కు పుడకని పవిత్రం చేశాను, తీసుకుని వెళ్ళండి. నిజాలను నమ్మలేని కుటుంబంలో బ్రతుకుతూ ఉండడం మన దురదృష్టం అవని. నీ వరప్రసాదమైన ముక్కు పుడక పరుల పాలవుతుందేమోనని భయపడిపోయాను. గుండె ఆగినంత పనైపోయింది. ఏదో విధంగా తిరిగి నీ దగ్గరికే తెప్పించుకుంటావనే నమ్మకం ఉన్నా మనసంతా గందరగోళమైపోయింది. దీనంతటికీ కారణం ఆ అక్షయ వలన కుటుంబం అంతా అల్లకల్లోలమైపోయింది. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఇలాంటి పొరపాటు మరోసారి జరగకుండా చూసుకుంటాను. చూసుకోలేకపోతే నన్ను దారుణంగా శిక్షించు. వాట్ హ్యాపెన్ అత్త? అక్షయతో ఎందుకు తిరుగుతున్నావురా? తిరగడం మానే. నువ్వు తిరగడం మానేమంటే నేను తిరుగుతాను. వీడికి రివర్స్లో చెప్పాలి కదా. హే, నువ్వు అక్షయతోనే ఫ్రెండ్షిప్ చేయి, శౌర్యతో అస్సలు చేయొద్దు, సరేనా? సరే అత్త, నేను అక్షయతోనే ఫ్రెండ్షిప్ చేస్తాను, శౌర్యతో అస్సలు చేయను. రే, ఏమైందిరా నీకు? ప్రతిదానికి నువ్వు రివర్స్లో ఉంటావు కదా, మరి ఇప్పుడు ఇలా తయారయ్యావేంటి? ఈ మధ్యనే నాలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి అత్త. ముక్కుపుడక విషయంలో నువ్వు అక్షయని ఎందుకు సపోర్ట్ చేసావు? అసలు నువ్వెందుకు వెళ్ళావు? అక్షయకి ఏ విషయంలోనూ సపోర్ట్ చేయొద్దని మీరంతా చెప్పారు. మీరు చెప్పింది నేనెప్పుడు చేయను కదా, అందుకే అక్షయకి హెల్ప్ చేశాను. పాపం అక్షయ తనెంతో కష్టపడి ముక్కు పుడకను తీసుకొస్తే మీరందరూ నమ్మడం లేదు. అక్షయదే తప్పుందని అంటున్నారు. వెరీ బ్యాడ్. మీరంతా మంచివారు కాదు. రే, నన్ను నా గ్యాంగ్ని ఏమైనా అన్నావంటే మా అన్నయ్యకి ఫోన్ చేసి వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోమని చెప్తాను. డాడీ వచ్చి రమ్మంటారు, నేను రివర్స్ కాబట్టి రాను అంటాను. దట్స్ ఆల్. ప్రాబ్లమ్ సాల్వ్. బాయ్. కర్మరా బాబు. ఈ సమయంలో ఎవరికి ఫోన్ చేస్తోంది? హాయ్ అవని. ఏమైనా డిస్టర్బ్ చేసానా సత్య? వాడికి ఫోన్ చేయవలసిన అవసరం ఏముంది? ఈ సమయంలో నీ కాల్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. అక్షయ్ ఇంటికి వచ్చిందా? పోయిన ముక్కు పుడక దొరికిందా? ఆ విషయం చెప్పడానికే కాల్ చేశాను. నువ్వు చెప్పినట్టే అక్షయ ముక్కు పుడకని సాధించుకుని వచ్చింది.
రియల్లీ గ్రేట్. అక్షయ్ కూడా నీలాగే అవని ఏదైనా అనుకుందంటే సాధించి తీరుతుంది. ఇంతకీ మీ అత్తయ్య గారు ఏమంటున్నారు? అత్తయ్య మాత్రం ఇంకా మమ్మల్ని నమ్మడం లేదు. ఇంటి విషయాలు వాడి దగ్గర చెప్తూ నా పరువు తీస్తోంది. వాడు కూడా అక్షయ్ గురించి ఎందుకు ఆరా తీస్తున్నాడు? అత్తయ్య చాలా మంచిది. నేనంటే అత్తయ్యకి చాలా ఇష్టం. నా కూతురుని కూడా నెత్తిన పెట్టుకుని చూసుకుంది. నన్ను గౌరవించినట్టే అక్షయ్ను అందరూ గౌరవించండి అని అందరికీ వార్నింగ్ ఇచ్చింది కూడా. అలాంటిది సడన్ గా ఎందుకు మారిపోయిందో అర్థం కావడం లేదు. దేనికైనా ఒక కారణం ఉంటుంది అవని. అదేంటో బయటపడేంత వరకు సఫర్ కాక తప్పదు. ఏం జరిగినా అల్టిమేట్గా నీకైతే మంచే జరుగుతుంది. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ. అక్షయ్ గురించి నువ్వు కంగారు పడుతుంటావని ఈ టైంలో కాల్ చేశాను. ఉంటాను సత్య. ఓకే అవని, గుడ్ నైట్. గుడ్ నైట్. అవనిని నా కొడుకు గుడ్డిగా నమ్ముతున్నాడు. దీని నిజస్వరూపం ఏ విధంగా బయట పెట్టాలో అర్థం కావడం లేదు. పద పద. రండి బాబు. మా బాబు రాలేదేంటి రిసీవ్ చేసుకోవడానికి? మీ నాన్నగారికి ఆరోగ్యం బాలేక రాలేదు సార్. ఆరోగ్యం బాలేక మంచాన పడ్డాడు సార్. మనం ఇన్ని రోజులు ఆ జైల్లో మగ్గిపోవడానికి మీ నాన్నగారు మంచాన పడ్డానికి కారణం ఆ అవనిని వదలొద్దన్నా. బయటికి వచ్చాను కదా, ఇక అవనని పైకి పంపిస్తాను. పదండి. అమ్మా, ఏం కావాలమ్మా? గుడికి వెళ్ళొస్తాను. ఊరికేనా, లేదంటే ఏదన్నా ప్రత్యేకమైన కారణం ఉందా? మొక్కుంది. ఏం మొక్కో తెలుసుకోవచ్చా? అమ్మవారికి అమ్మకి తెలిస్తే పర్వాలేదులే. ముక్కు పుడక దొరికితే గుడికి వస్తానని మొక్కుకున్నాను. అవునా? అయితే గుడికి వెళ్ళడానికన్నా ముందు ఇంట్లో ఉన్న అమ్మవారి ముందు దీపం వెలిగించు. మనం పూజ గదిలోకి వెళ్ళే అవకాశం నాకుండుంటే ఆ మొక్కేదో ఇక్కడే మొక్కుకొని ఉండేదాన్ని. గుడికి వెళ్ళాల్సిన అవసరం ఉండేదే కాదు. ఎందుకంటే నానమ్మ పూజ గదిలోకి అనుమతించడం లేదు కదా. నేను చూసుకుంటాను కదా, పద. నానమ్మ ముందు తలదించుకొని నిలబడాల్సి వస్తుంది. తప్పు చేసే వాళ్లకే తల బరువుగా ఉంటుంది. వాళ్లే తల దించుకుని ఉంటారు. తప్పు చేయని వాళ్ల తల పొగరుగా ఉంటుంది. తల ఎత్తుకునే నిలబడాలి. చెప్తాను పద. పద, లోపలికెళ్దాం. నాన్నమ్మ తిడుతుందేమో. నేనున్నాను కదా, చూసుకుంటాను. రా. ఆగండి. ఎందుకీ దుస్సాహసం? అత్త యుద్ధం చెప్పింది కదా. అమ్మా అమ్మా, ఏమైంది? మీరు వద్దనడం, వీళ్ళు లోపలికి వెళ్తాననడం. మీ మాట అంటే భయం లేకుండా పోతుంది నానమ్మ. మాటలను ధిక్కరించటం గొప్ప అనుకుంటున్నావా? గర్వం గొప్ప గుణం అనుకుంటున్నావా? అహంకారం అలంకారం అనుకుంటున్నావా? నా భార్య, నా కూతురు అలా ఏం అనుకోవట్లేదమ్మా. వాళ్ళ గురించి నువ్వలా తప్పుగా అనుకుంటున్నావు. ముక్కు పొడుకని మాయం చేసిందని నా కూతురి మీద నింద వేశారు. అది నిజం కాదు అని తేలింది. మీరిచ్చిన గడువులో తిరిగి అమ్మవారి దగ్గరికి చేరింది. ఇప్పుడు నా కూతురుని అడ్డుకునే అధికారం మీకు లేదత్తయ్యా.
పరమ పవిత్రమైన పూజ గదిని అపవిత్రం చేస్తున్నారు. వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. జోక్ బాగుంది. దీంట్లో జోకే ఉంది. అవని వాళ్ళ వలన అపవిత్రం అయిపోతుంది అని అంటుంది కదా, అది జోక్ కదా మరి? నువ్వు జోక్ రేషాలు ఏకు. మా అమ్మ మాటని పూర్తిగా వినకూడదని నిర్ణయించుకున్నావా అవని? అత్తయ్య మాట అంటే మాకెప్పుడూ గౌరవమే, కానీ అర్థం పర్థం లేని ఆజ్ఞలంటే అందుకు మేము ఒప్పుకోము. నేను అర్థం లేని ఆజ్ఞలు చేశాననడానికి నీకేం అధికారం ఉంది? ఏ ఆధారం ఉందని అలా మాట్లాడుతున్నావు? మీరు పూజ గదిలోకి వెళ్ళకూడదు, ఇది నా చివరి మాట. నా కూతురు దీపం పెడుతుంది, ఇది నా చివరి మాట. ఇందుకే నేను వద్దన్నాను. గుడికి వెళ్ళిపోతానులే అమ్మా. మన ఇల్లే ఒక దేవాలయం అమ్మా. అనవసరంగా గొడవలెందుకు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటివే నువ్వు, మహానటి. ప్రతిదానికి కారణం నువ్వే, కానీ నీదేం తప్పు లేదన్నట్టు ఉంటావు. కరెక్ట్గా చెప్పొచ్చు బంగారం. నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్ అక్షయ్ది, తక్కువది కాదు. మీది ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ కదా అన్నయ్య? కృష్ణబాబు పాన్ ఇండియా వెళ్ళను. నువ్వు నోరు మూసుకో. అవని, ఇంకా ఈ విషయం పొడిగించొద్దు. నా కూతురు ముక్కు పుడక విషయంలో మొక్కుకుంది, దయచేసి కాదనకండి. చూడు వేద, చిన్నపిల్ల మొక్కు తీర్చుకుంటానంటే ఎందుకు అలా అడ్డుపడుతున్నావు? నువ్వు కూడా చిన్నపిల్లవ అయిపోతున్నావా? అది కాదండి. ఇంకేం మాట్లాడుకు. నా మాట మీద గౌరవం ఉంటే అడ్డు చెప్పుకు. అక్షయ, వెళ్ళి దీపం పెట్టి మొక్కు తీర్చుకో. రామా, కూర్చో. దండం పెట్టుకో. వేద, అక్షయ్ గురించి, అవని సత్యల స్నేహం గురించి మీకంతా చెప్పాను. అయినా మీరెందుకు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు పూజ గదిలోకి అనుమతిస్తున్నారు? నా మాటల్ని ఎందుకు కొట్టిపరేస్తున్నారు? నువ్వు అనుమానంతో ప్రతిసారి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావనేసి నాకు అనిపిస్తుంది. అందుకే వాళ్ళ తరపున నేను నిలబడాల్సి వస్తుంది. నాది అనుమానం కాదండి. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉండకూడని బంధం ఉంది, అది నిజం. అవని సత్యాల గురించి అందరి ముందు చెప్పగలవా? శ్రీకర్ ఆధారం అడిగితే ఏం చూపించగలవు? శ్రీకర్ ఫ్రెండ్ డాక్టర్ దిలీప్ అతని భార్య చెప్పారని మీకు చెప్పాను కదా. ఇది ఎంతవరకు నిజమో నేను తెలుసుకుంటాను. వాళ్ళ నెంబర్ ఇవ్వు. ఉందండి, పల్లెటూళ్ళలో కలిసినప్పుడు తీసుకున్నాను. డైల్ చేసి ఇవ్వు, మాట్లాడతాను. హలో హలో అమ్మా, నా పేరు ప్రసాదరావు. నేను డాక్టర్ దిలీప్తో మాట్లాడాలి. శ్రీకర్ వాళ్ళ ఫాదర్ అని చెప్పండి. డాక్టర్ గారు లేరు సారు, నేను పనమ్మాయిని మాట్లాడుతున్నాను. తను ఎక్కడికి వెళ్ళారమ్మా? దిలీప్ సారు మేడం గారు అదేదో మెడికల్ కాన్ఫరెన్స్ ఉందని సింగపూర్ వెళ్ళారు సారు. రావడానికి వారం పడుతుంది. ఫోన్ తీసుకెళ్ళదా? ఈ నెంబర్ ఇండియాలో ఉన్నప్పుడే వాడతారండి, బయట దేశాలకు వెళ్ళినప్పుడు వేరే నెంబర్ వాడతారండి. పర్సనల్ నెంబర్ ఏం లేదమ్మా? ఆ నెంబర్ నాకు తెలియదు సారు. సరేనమ్మా, దిలీప్ కాల్ చేస్తే నేను చేస్తానని చెప్పండి. అలాగేనండి.
శ్రీకర్ గారి వాళ్ళ నాన్నగారే కదా? అవునమ్మా, నా పేరు ప్రసాదరావు అని చెప్పు. ఆ, ప్రసాదరావు గారా? సరే సార్, మీరు చేశారని చెప్తాను సార్. మంచిదమ్మా, ఉంటాను. సరే సారు. దిలీపు సింగపూర్ వెళ్ళాడంట, రావడానికి వారం పడుతుందంట. ఈసారి వచ్చినప్పుడు మాట్లాడదాం. అప్పటి వరకు కాస్త నువ్వు ఓపిక పట్టు. ఆ?